హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మీలో ఎంతమందికి ఇవేంటో తెలుసు చూడగానే గుర్తుపెట్టారు? ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే మీరేమంటారు? మేమైతే కోవా బిళ్ళలు అంటామండి. మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ అదే అంటారు అనుకుంటున్నాను. సో ఇవి మనం షాప్స్లో, బేకరీస్లో కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే కూడా ఈజీగా పాలు ఉన్నప్పుడు చేసుకోవచ్చండి. మీరు కూడా చేసుకుంటారా అలా ఇంట్లోనే, లేదా బయట తీసుకుంటారా? ఒకవేళ బయట తీసుకునే పాలం అయితే ఈ వీడియో చూసి నెక్స్ట్ టైం ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెష్ మిల్క్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఫ్రెష్గా అప్పుడే చేసుకుంటాం కాబట్టి స్మూత్గా నోట్లో పెడితే కరిగిపోతాయండి. సో పక్కా మొత్తం వీడియో అంతా చూసి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఎక్కువ క్వాంటిటీస్లో చేస్తే టైం పడుతుంది, కానీ తక్కువ చేసుకుంటే మీకు త్వరగానే అయిపోతుంది. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా, ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయిపోయింది, సో చూసేయండి. ఫస్ట్ అయితే మీరు ఎంత అయితే పాలకోవా చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పాలని మీకు వీడియోలో మేము యూజ్ చేసిన విధంగా కొంచెం ఫ్రీగా ఉండే ఒక కడాయిలో పాలు వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఇదొక్కటే కొంచెం టఫ్ ప్రాసెస్, మిక్స్ చేస్తూ ఉండాలి కాబట్టి. సో ఇలా మరుగుతూ ఉంటాయండి. ఇంకా మీరు మిక్స్ చేయడం అయితే ఆపకూడదు, ఎందుకంటే మిక్స్ చేయకపోతే కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయండి. మనకి థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మేమైతే ఆవు పాలు యూజ్ చేసామండి. దానివల్ల మీకు ఎక్కువ టైం పడుతుంది, ఆవు పాలు పలుచగా ఉంటాయి కాబట్టి. గేదె పాలు అయితే కొంచెం త్వరగా అయిపోతుంది, అలాగే మీకు ఎక్కువ కోవా కూడా ఉంటుందండి. ఆవు పాలు కొంచెం పలుచగా ఉంటాయి కాబట్టి కోవా కూడా తక్కువ అవుద్ది. సో చూసారు కదా, అలా బాయిల్ అవుతూ ఉంటుంది. మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మిక్స్ చేయడం మాత్రం ఆపకూడదండి. అంటే మధ్యలో 1 or 2 సెకండ్స్ అలా ఆపొచ్చు, కానీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అండ్ పాలు కూడా రెడ్గా అయినాయి. సో అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది మీకు దగ్గరికి వస్తూ ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకున్నారండి? చేసుకుంటే చాలా చాలా థ్యాంక్స్. చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. చూసారా అండి, ఇంకా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. సో ఇంకొంచెంసేపు మిక్స్ చేసుకోండి. అండ్ ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాగా పాలు ఉన్నప్పుడు ఇలా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు బిళ్ళల కింద చేసుకోవచ్చు, లేదా గులాబ్ జామున్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకుంటామండి. షుగర్ ఏంటంటే 1 లీటర్ ఆఫ్ మిల్క్కి 150 grams ఆఫ్ షుగర్ వేసుకుంటాము. వేసుకుని ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు గరిటతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మేము కొంచెం వెడల్పు దాంతో మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా షుగర్ అనేది కరిగి మిక్స్ అవుతుందని దాంతో చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఫాస్ట్గా చేయాలండి. 2 గరిటతో చేసినా దీంతో చేసాక ఇలా వాటర్లో వేసుకుని చూస్తే తెలుస్తుంది కన్సిస్టెన్సీ బిళ్ళ కింద ఫామ్ అవుతుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకొంచెం థిక్ అవుతుందండి, ఇప్పుడు మీకు చూపించే విధంగా. ఇప్పుడు దాన్ని మనం ఇంకొకసారి మొత్తం ఎడ్జెస్ అంతా మిక్స్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మీకు స్మూత్ టెక్స్చర్ వస్తుంది, స్మూత్ టెక్స్చర్. సో దానికోసం ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకున్నప్పుడు అది కూడా 15 days దాకా స్టోర్ చేసుకోవచ్చు. దీంతో స్టోర్ చేసుకున్న దాంతో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వెళ్ళి చెక్ చేయండి. సో మీకు స్టోర్ చేసుకున్న దాంతో ఎలా చేసుకోవచ్చు కూడా తెలుస్తుంది. సో చూసారుగా, స్మూత్ వచ్చేదాకా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఇలా రౌండ్ బాల్స్ కింద చేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దాని మీద పెట్టుకోండి. అప్పుడు కింద అంటుకోకుండా ఉంటుంది. మనం ఇలా ఉండలు చేసుకునే ముందు చేతికి నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకుంటే ఏంటంటే మీకు దాంట్లోకి నెయ్యి వెళ్ళి బాగుంటుంది అండ్ చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు అలా రౌండ్ బాల్స్ చేసి కవర్ మీద పెట్టాక ఇలా పువ్వు ఉంటుంది కదండి, మనకి పైన షేప్ కోసం అండి, కొంచెం అందంగా కనిపించడం కోసం మీరు జీడిపప్పు కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా పైన ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ జీడిపప్పును అలా ఉంచేసుకుంటే అది కూడా బాగుంటుందండి చూడడానికి, అలాగే తినడానికి కూడా. సో మేమైతే దీంతో అనాస పువ్వుతో అయితే మేము ఇలాగా ప్రెస్ చేసాం. సో లుక్ అనేది బాగుంటుందని చెప్పి. సో ఇదే విధంగా మొత్తం అన్ని కోవా బిళ్ళలు చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఇంట్లోనే కోవా బిళ్ళలు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ రెసిపీ.